అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ప్రచారంలో భాగంగా రాజంపేటకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. అధ్యక్షుడి తరఫున ప్రచారంలో భాగంగా వచ్చి రాజంపేటకు జిల్లా కేంద్రం ప్రకటిస్తాను, ఎవరికి ఇబ్బంది లేకుండా రాజంపేట జిల్లా కేంద్రం ప్రకటిస్తానని చెప్పి ఆ దినం హామీ ఇవ్వడం జరిగింది. అప్పటికి దగ్గరకు అధికారంలోకి వచ్చి దగ్గర 14 నెలలు కావస్తున్నా కానీ కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. ఈ దినం ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజంపేట అనేటువంటి పేరు కూడా ఎక్కడ పరిస్థితి కనపడడం లేదు. కాబట్టి రాజంపేట ప్రజలు అంత అమాయకులేం కాదు, వాళ్ళు ఉధృతంగా దినదినం కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. రాజంపేటను జిల్లా కేంద్రం చేసేంత వరకు గట్టిగా మేము ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నాం, అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమంటున్నాము తప్ప ఏది లేదు. మీరు ఇదే స్థలంలో నిలబడి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మేము ఇద్దరు కలిసి ఆ దినం హామీ ఇవ్వడం జరిగింది రాజంపేట ప్రజల పక్షాన. కాబట్టి ఖచ్చితంగా హామీని నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాజంపేట జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గతంలో ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గుర్తు చేస్తూ రాజంపేట జిల్లా కేంద్రంగా చేస్తానని ఆ రోజు ఎన్నికల హామీలో జరిగింది. దాన్ని ఈరోజు విజ్ఞప్తి చేస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ రాజంపేట జిల్లా సాధన సమితి సభ్యులందరూ ఏదైతే ప్రకటన చేశారో అదే స్థలంలో నిలబడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి రాజంపేట జిల్లా కేంద్రంగా తక్షణం ప్రకటించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై రాజంపేట జిల్లా సాధన కేంద్రాన్ని వెంటనే గతంలో ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈ యొక్క ప్రజల యొక్క కోరిక మేరకు రాజంపేటలోని ఖచ్చితంగా ఈ జిల్లా కేంద్రాన్ని ఉప కమిటీ ద్వారా అవకాశం వచ్చింది. ఈ యొక్క ప్రజల యొక్క కోరిక మేరకు ప్రజల యొక్క ఖచ్చితంగా జిల్లా కేంద్రాన్ని ప్రకటించాల్సిందిగా మేము కోరుతున్నాము. గతంలో ఎన్నో ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా మేము ఈ ఉద్యమం ఎంతో భారీ ఎత్తున కూడా నిర్వహించాము. ఇక మీద కూడా జరుగుతుంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఈ యొక్క జిల్లా కేంద్రాన్ని వెంటనే ప్రకటించాలని, కమిటీ ద్వారా దీన్ని నెరవేర్చాలని